అది కాదురా నువ్వు అడగవలసిన ప్రశ్న. ఆ ఘోర నరకంలో నుంచి ఎలా తప్పించుకొని వచ్చావన్నాడు. మూర్ఖుడా, అన్నయ్య అన్నయ్య అంటూ అమాయకుడు లాగా నీ వెంట తిరిగే తమ్ముడికి ఇంత ద్రోహం ఎలా చేయగలిగానన్నాడు. అమ్మా దుర్మార్గుడా, కన్న తల్లిని కూడా మోసగించి అబద్ధాలు చెప్పి ఇంతవరకు నువ్వు వాడిన నాటకాన్ని బయట పెట్టకపోతే నాకుంటే బద్దలైపోతుంది. అయ్యా, నేను పెంచానని చెప్పానే ఆ రాజ్కుమార్ వీడు కాదు. వీడు ఈ ఆస్తిలో వీడికి ఏ హక్కు లేదు. మళ్ళీ గొడవ ఏమిటమ్మా? అమ్మా, ప్రతి తల్లి తన కొడుకు సుఖపడాలని కోరుకోవడం సహజమే. అందుకు నేనేం విచారించను. ఈ ఆస్తి అంతా అతనికే ఇచ్చాయమ్మా. కానీ ఒక్క మాట ముందే నాకు చెప్తుంటే ఈ ఐశ్వర్యం అంతా నేనే ఇచ్చేవాను కదమ్మా. ఈ మాత్రానికి కన్న కొడుకునే కాదని చెప్పుకోవడం ఎందుకమ్మా? ఎవరు కన్న కొడుకు? కన్న తల్లి నువ్వు చెబితేనే బాగుంటుంది. అందరూ విని సంతోషిస్తాను. చిచ్చి, నీ వంటి పాపాకి నా కన్న కొడుకుని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఉంది. అంత సిగ్గుగల దానివి ఆ రోజు అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమన్నా? నేనా? చాలమ్మా చాలు చాలు. నాకు ఈ ఆస్తి వద్దు, అధికారాలు వద్దు. 15 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన తల్లి, ఆమె కోరిక మన్నించడం నా ధర్మం. నేనే వెళ్ళొస్తాను. ఆగండి, చూడండి, నిజమైన రాజ్కుమార్ ఎవరో నిర్ణయించవలసింది వాళ్ళు. మీరు చెప్పినంత మాత్రాన ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము. కామాక్షమ్మ గారు, ఆ రోజున రాజకుమార్ వీరని మీరేగా చెప్పారు. మళ్ళీ ఈ రోజున రాజకుమార్ ఈయనని మీరే చెబుతున్నారు. ఏమిటమ్మా ఇదంతా? క్షమించండి, ఈ రాజకుమార్ ఆపదలో ఉన్నాడని నిన్ను రక్షించడానికి అబద్ధం ఆడమని చెప్పి వీరే నన్ను మోసం చేశాడు. వీడి మాటలు నన్ను అప్పుడు మీకు అలా చెప్పాను. ఆ తర్వాత నాకు వస్తున్న ఆశ్చర్యం చూసి కళ్ళు గుట్టి ఇప్పుడేలా చెప్తుంది. అమ్మని ఏమైనా అన్నావా? జాగ్రత్త. చూసారా సార్, వీడు పెంచిన కొడుకంటే ఎవరైనా నమ్ముతారా? కన్న తల్లిని ఒక మాట అంటే ఎలా ఊగిపోతున్నాడు చూసారా? పాపానికి ఉడకట్టున్నారు. కన్న కడుపుని అవమానిస్తావా? ఇది నీ సర్వనాశనానికే వచ్చిందా? విన్నారుగా, ఏ కన్న తల్లిని ఇలా మాట్లాడగలుగుతుందా? ఇంకా మాట్లాడవచ్చు. ఇక్కడ నేనో వీళ్ళో ఎవరో ఒక్కరే ఉండాలి. అది న్యాయం. నాకు భగవంతునే నమ్మకం ఉంది. నేనే వెళ్తాను. అక్కర్లేదు, ఇదంతా నువ్వే అనుభవించు. రామ్మా, మనమే పోదాం. ఆనాడు అబద్ధం చెప్పడానికి వచ్చినప్పుడు మీరంతా నన్ను మర్యాద చేసి ఆహ్వానించారు. ఈనాడు నిజం చెప్తూ ఉంటే నన్ను బయటికి పొమ్మంటున్నారు. ఈ గుడ్డి లోకం ఎప్పుడూ ఉంది. రానన్న బాబు. ఏమిటి బాబు ఇది? ఆ అబద్ధం చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారుగా. నా మనసేమో బాగోలేదండి. ఎంతైనా చిన్నతనం నుంచి పెంచిన తల్లి, ఆవిడ ఆశీర్వాదమే లేకపోయిన తర్వాత ఇవన్నీ నాకెందుకండి? నేను వాళ్ళతోనే. ఇంపాసిబుల్. మేము ఇన్నాళ్ళు ఎన్నో డిఫికల్టీస్ పడి వెతికి మిమ్మల్ని పట్టుకున్నాం. ఏమైనా ఇప్పుడు విడిచిపెట్టాం. నో లీవింగ్. బాబు, మమ్మల్ని నమ్ముకుని మాకు ఈ బాధ్యత అప్పగించి చనిపోయిన మహారాజు గారికి మేమేం చెప్పాలి? తప్పు. ఈ బాధ్యతను స్వీకరించాలి. ఎవరికి మూర్చొచ్చింది? మై గాడ్, ఖజానా తాళాలమ్మా. మిస్టర్ దివాను, కమాను. తాళాలు తీసుకోండి. మీరు ఈ బాధ్యత స్వీకరించి తీరాలి. తప్పదంటారా? తీసుకుని తీరాలి. సరే అమ్మయ్యా. అల్లుడు, ఇప్పటికి నా ప్రాణం కుదురపడింది. అయితే ఈ బాధ్యత కూడా అప్పగించారన్నమాట. ఇంకెక్కడికి వెళ్తాడు? గుడ్. ఏం బాధ్యత, ఏం వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళావు? అదే పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ లెంత లేదు, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. మధ్యదారిలో పెట్రోల్ లేక కారు ఆగిపోయింది. నేను నమ్మను. పెట్రోల్ లేకపోయినంత మాత్రాన కారు ఆగిపోతుందా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు. ఏమిండి అన్నా, మీరు కావాలంటే లలితని తీసుకొస్తాను, మీరే అడగండి. అయితే సరే. గీత, ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పడానికి మీరెవరు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నాకంతా తెలుసు.
నాన్న నిన్న నేను షికార్కు వెళ్ళడం మంచిదైంది. అక్కడ ఒక అమూల్యమైన నిజాన్ని తెలుసుకున్నాను. ఏమిటా నిజం? ఈయన గారిని పెంచానంటూ ఒక ఆవిడ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఆవిడ పెంచింది ఇతన్ని కాదు, మరొకరిని. అతడే నిజమైన రాజకుమార్. ఇతను కన్నకొడుకు. ఇదంతా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం. నీకేం తెలీదు. నాటకం ఆడిన తల్లి కొడుకు ఇద్దరు ఇందాకనే వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోయారా? అతడే నాన్న నిజమైన రాజకుమారుడు. చాలే, ఎవడో తెలియని వాడికి చెప్పినట్టు చెబుతావే? ఆ వచ్చిన బడుద్దాయి గాని నేను చూశాను. ఆరిపోయిన కొవ్వొత్తుల మొహం వాడును. నా దగ్గర వేషాలు బయట గెంటేశాను. నాన్న, నా మాట వినండి నాన్న. చూడమ్మా, ఇంక నేనేం విందలుచుకోలేదు. ఇతనే రాజకుమారుని మేము నిర్ణయం చేశాం. అంతేకాదు, రాజా గారి కోరిక ప్రకారం ఇతనికి నీకు రేపే వివాహం కూడా నిశ్చయించాం. విన్నావుగా వారి మాట? ఇక వాటి లేకుండా అంతఃపురం కలడానికి లేదు. వెళ్ళు. విన్నావుగా వారి మాట? వారి ఆజ్ఞ లేకుండా అంతఃపురం కలడానికి లేదు. వెళ్ళు. భలే దానివమ్మా నువ్వు. సచ్చి చెడి కుమారుని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోవమ్మా. నీకు అప్పగిస్తే ఎంత తేలిక చెప్పేస్తున్నావు. ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ. నేనేం చేయనన్నయ్య, ఆయన ఈ మనసు మీదే పడుకున్నారు. మరి గొప్ప పాయింట్. మనిషి మనసం మీద కాక మనసం మనిషి మీద పడుకుంటుందే. అది కాదండి, పడుకున్నారు కదా అని ఊరుకున్నాను. ప్రొద్దునే చూసేటప్పటికి లేరు. ఇది ఇంకా గొప్ప పాయింట్. పొద్దు దాకా ఏం చేస్తున్నావు? తెల్లవారు చదువు కొడుకు. అబ్బా ఊరుకోరా నీ గొడవ. ఇంతకీ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? కాలో కొట్టుకు వెళ్ళాడేమో. అన్నయ్య, రాత్రి రంగు నుంచి కామాక్షం గారు వచ్చారని చెప్పగానే తెల్లబోయారు. ఒకవేళ ఆ తెల్లమోహం వాడు కలిసి అక్కడికే వెళ్ళి ఉంటారు. అయ్యో, అయితే మళ్ళీ వాళ్ళకి దొరికిపోయారేమో. ఇంటి దగ్గర నుంచేనా రావటం? అవును. అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? ఓ వచ్చారే. పొట్టిగా సాంసాయిగా ఉన్నాడా? ఓ ఉన్నాడు. రాజకుమార్ అని కూడా చెప్పాడు. అతనేనమ్మా మీ సొంత అన్నయ్య? అయ్యో, అతను మా అన్నయ్య. ఏమ్మా, ఏం జరిగింది? అతన్ని కామాక్షమ్మ గారిని వాళ్ళే ఇంట్లో నుంచి గెంటేశారు. గెంటేశారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ రాజకుమారుకు సుఖంగా బ్రతకడం ఇష్టం లేదు. కష్టాలు వెతికి మరీ అందులో దొరబడతాడు. అన్నయ్య, మరి వదిలి ఇంట్లో నుంచి కదలనివ్వటం లేదు. రేపు పెళ్లి కూడాను. పెళ్ళా? ఎవరితో? అదిగో ఆ దొంగ రాజకుమారు ఉన్నాడే, వారితో. ఏది ఆ బొప్పసు కొట్ట కడుతున్నా? అవును. అన్నయ్య, ఏమిటన్నా ఇంకా ఆలస్యం? కుమార్ ఎక్కడున్నాడో వెతుకుదాను రా. ఉండవమ్మా, నీతో కూడా ఎలా పడ కొంపలట్టుకుపోయి మీద వస్తుంటాను. దేవి, ముహూర్తం ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకు. 11 గంటల వరకు లాగడానికి ఏం వీల్లేదు. ఈ 1 గంటలో తమరు ఏం చేస్తారు? ఆలోచిస్తాం అన్నావు. ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట ఇది ఒక్కటే. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. ఈలోగా వాడి పెళ్ళేమో జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు లాబోతి నా మాట నాకే అప్పచెబుతావు. పదరా పదది. కౌసల్యా నిజ గర్భ సంభవ హృదయ జన్మశ్చ సాధారణే జాతే శ్రీరఘునా జగశ్చ జననం కుర్యాత్ సదాన్మంగళం. మద్రాసు నుంచి వెంకటేశ్వరరావు గారు రాలేదండి? రాలేదండి. టైం లేక పై ఊళ్ళో వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఇక్కడ కూడా ముఖ్యమైన వాళ్ళనే పిలిచాం. ఓహో. గౌరీ శ్రీ రజతశ్చ గద్గగనతే మోదస్వన్నా శుభా సావిత్రీ చ సరస్వతే చ సురభిరంభతే సాహాజాంబ. గీత గీత, ఏం జరిగింది? సందేహం లేదు, ఇదేదో కులదేవతే. ఎవరా కులదేవత? ఇంకెవరు? నాలుగమ్మ. అర్జెంట్గా పూజలు పిలిపించండి బాబు. నాటకెళ్తా? నేనే వెళ్తాను బాబు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. దిగవా పోతావా? పోవా. రండి, కూర్చోండి. ఇదే మా పంప. ఇల్లు సింపుల్ గా ఉన్నా చాలా నీట్ గా ఉంది. ఈ రోజుల్లో ఆడంబరాలు ఎవరికి కావాలండి? కడిగి పోలిచ్చినట్టు శుభ్రంగా ఉండాలి. కానీ ఇల్లు ఒకటి ఉంటే ఏం లాభం? ఇంట్లో ఉండే మనుషులు కూడా శుభ్రంగా ఉండాలి. నేను ఆ శుభ్రానికి ఎంత తక్కువ. రాజీనామా కొండలాగా ఉన్నాను. అమ్మా అమ్మా, త్వరగా 4 కాఫీ తీసుకురావే. ఏమంటారా నువ్వు? డొక్కలో పుడుస్తాను. జాగ్రత్త. తలుపు
తలుపు తీసుకుంది కదా లోపల కుక్కలాగా వచ్చి పైకి కాఫీ అడుగుతున్నావా? ఓయ్ ఓయ్, మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు. చూసావు వేషం తడాక? మీ అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎందుకురా నమస్కారాలు? ఎవరు అడిగారు మిమ్మల్ని? చేతులెత్తి నమస్కారాలు పెడితే నోట్లో కాఫీ పోస్తా అనుకున్నారా? పొండి పులి బయటికి. ఈయన మీ కొడుకేనండి. ఈ యాప్రాజ్ నా కొడుకును నువ్వు నా మొగుడి విని 7 నెలల 12 రోజులు మోసి కన్నదాన్ని నాకు తెలియదు అనుకుంటున్నావా? కొడుకు ఎవరో కోత ఎవరో? ఏమిటత్తయ్యా మీరు? నేను నిజంగా మీ కోడల్నే. ఏమిటమ్మా నువ్వు? నిజంగా నేను దీని మొగుడినే. అత్తయ్య 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 అయితే నీ మొహం మండ. అసలు కోడలతో ఏగలేక వస్తుంటే పైగా నువ్వు ఒకటి తోక చుక్కలాగా. ఇంకా దాన్ని మాట ఎత్తామో జాగ్రత్త. దిక్కుమాలిన కోడలు, దిక్కుమాలిన కోడలని. ఏమమ్మా, మీరు రంగాపురం దివాన్ గారి కూతురు కదూ? అవునండి. ఏరా పూజారి, ఎన్నాళ్ళ నుంచి మొదలెట్టారో ఈ వ్యాపారం? మీసాలు గడ్డాలు పెట్టుకుని ఆడపిల్లలు ఎత్తుకుని వస్తా. నడవడానికి సంగతి కనుక్కుంటాను. ఏమండి, ఆయన ఎవరిని ఎత్తుకురాలేదండి. నువ్వెవరు? తెలిసి తెలియకుండా ఎందుకు బాగుతా? దివాన్ గారే మాకు రిపోర్ట్ చేశారు. నిమిషాల మీద ఆరా తీసేయగలిగి ఈ దొంగ ఇంత త్వరగా దొరికాడు. వీడు మామూలు దొంగ కాదండి, కాఫీ దొంగ. పట్టపగల నా ఇంట్లో చేరి కాఫీ మని బెదిరిస్తున్నాడు. డొక్కలో వచ్చి మరి లాక్కెళ్ళండి. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చెప్తాగా. రే పూజారి, నడవ స్టేషన్కి. పూజారి ఒక్కడు వస్తే చాలా, లేక నేను కూడా రావాలా? ఏమిట్రా వేళకోళం? ఏంటి వేళకోళమా? ఇదిగో పూజారి, తీసుకెళ్ళి జైల్లో మరే. ఓ సిడి భూషణం గారా, ఐఎమ్ వెరీ సారీ. మావాడి ఏమే అబ్బాయి వేషంలో ఉన్నాను ఇందాక నుంచి చెప్పావు కదేమే? నన్ను మీరు చెప్పరిస్తేగా అత్తయ్య. నాకేదో చెప్తున్నావా? డొక్కలో పడుస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నన్ను మోసం చేశాడు, వాళ్లకు టోపీ వేశాడు. ఏరా భూషణం, ఉండరా నాయన, ఒక్క నిమిషంలో కాఫీ తీసుకొస్తా. 4 కాఫీ తీసుకొస్తాలే నాయన. క్షమించండి సార్, మీరేం తెలియక ఏదేదో అన్నాను. నేను ఎంతో అదృష్టవంతుడిని, 2 తగిలెత్తకుండా మాటలతో పోనిచ్చారు. చూడండి, ఈమెను రక్షించిన పూజారి ఎక్కడ నా దివాన్ అడిగితే తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్తానండి. అదే అలాగే చెప్పండి, అభివృద్ధిలోకి వస్తారు. వెళ్ళి ఈ రాజకుమార్ నంబర్ 3 గాడు సిఐడి ఎలా అయ్యాడని చూస్తున్నావు కదూ? ఒకనాడు మీ నాన్నగారు మా ఆఫీసర్ దగ్గరకు వచ్చి, నేనే రాజకుమార్ అంటే నేనే రాజకుమార్ అని ఇద్దరు వచ్చారు. ఇద్దరు అన్ని కరెక్ట్ గానే చెప్పారు. అందులో ఎవరు రాజకుమారో ఎవరు దొంగో మాకేమీ తెలియడం లేదు. ఇద్దరు దొంగలేనేమో, అయినా కావచ్చు, మాకేమీ తోచటం లేదు. నిజమైన రాజకుమార్ ఎవరో మీరే కనిపెట్టారు. ఆల్ రైట్, మీరు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన సంగతి మరి ఎక్కడ అనకండి, మీరు వెళ్ళండి. ఒక్క మాట, మా సంగతి ఏమీ ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. మా పద్ధతిలో మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ మిస్టర్ భూషణ్. రంగాపురం రాజా చనిపోయినారని నీకు తెలుసుగా? ఎస్ సార్, వారి కుమారుని వెతికిస్తూ పేపర్లో ప్రకటనలు కూడా పడ్డాయి. కరెక్ట్. అది తీసుకుని రాజకుమార్ని నేనేనంటూ ఇప్పుడు అక్కడ ఇద్దరు చేరారు. ఎస్, నిజమైన రాజకుమార్ ఎవరో నువ్వు కనిపెట్టారు. ఎస్ సార్. ఆ కేసుకు సంబంధించిన వివరాలని ఈ ఫైల్లో ఉంది, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి రాజకుమార్ నంబర్ 3 గా నేను మీ ఇంటికి వచ్చాను. ఎందుకైనా మంచిదని తోడుగా ఈ బాడీ గార్డ్ని కూడా తీసుకొచ్చాను. చెప్పు. నాకు తెలీదు. తెలీదు? మర్యాద నిజంగా నాకేం తెలియదండి. అంత ప్రొద్దునే వెళ్ళిపోయారు, ఇంతవరకు ఎవరూ రాలేదు. సరళ, గీతని మహారాజు వీరునామాని మీ అనే దొంగతనంగా లాక్కుపోయాడు. ఆ వీరునామా నాకు కావాలి, తెలిసిందా? దానికి నేనేం చేయగలనండి? నువ్వేం చేయగలవో నాకు తెలియదు. నాకు కావలసింది ఆ వీరునామా. తెల్లవారేలోగా తీసుకురాకపోయావా నీ కుమార్ శవాన్ని చూస్తావు. ఏమండి ఏమండి? అయితే నీ కుమార్ కావాలంటావు, మరి నాకు వీరునామా కావాలి. ఉన్న గడువు ఒక్క రాత్రే, ఆలోచించుకో. కొడతా. ఎక్కడికి అవగానే పిల్లి? ఏ పిల్లండి? ఇంకెవరు మా కోన పిల్ల. ఎక్కడికో చక్కా పోయింది. ఊళ్ళో ఉన్నప్పుడైనా కంటికి కనిపించకపోతే ఎలాగమ్మా? ఇప్పుడే వెళ్ళిందండి. హోటల్లో మా చెల్లెలు ఒంటరిగా ఉంటేనో తీసుకొద్దామని వెళ్ళింది. ఊరే అబ్బాయి, దాని మొగుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళాడేమోనండి. ఆ గౌరవించలేకపోయాడు. ఇద్దరు చక్కా పోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అదేమిటో చెప్పండి, నేను చేస్తాను. నీకెందుకులే మా కష్టం, కోడల పిల్ల కదా అని చెప్పాను. అత్తగారిని కదా కాస్త హరలు కొడదామని. వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, నాకు మాత్రం తెలియదేమిటి? రావే రా. కొడతా. ఎక్కడికి వెళ్ళావే? ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఇప్పుడే వస్తున్నా అత్తయ్య. సిబ్బరేకులాగా మొహం నువ్వును. ఈ అమ్మాయి ఎవరు? కాస్త మగాళ్ళలాగా ఉన్న అందంగానే ఉంది. అబ్బాయి నీ చెల్లెలా? అవునండి. అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావు? అన్నం ఉడుకుతుంది, వడ్డిస్తాను. ఊరుకోమ్మా. ఏటో పెంచారు నువ్వు. లోపలికి పద. నోరు గుట్టి డొక్కలో
అయ్యో 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 ఏమైంది అత్తయ్య? ఏమైంది? పొయ్యి మీద పెట్టాను. అయ్యో మర్చిపోయాను. అయితే వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. నువ్వు ఇక్కడ తగలడు, నేను వంటింటాను తగలడతా. అయ్యో అయ్యో అయ్యో. సరళ ఏమైందమ్మా? ఆనంద్ ఈ పిల్లని బెదిరించాట. ఏమని బెదిరించాడమ్మా? ఏముంది, కుమార్ని ఎక్కడో బంధించాట. తెల్లవారే లోపుగా ఆ వీలునామా అతనికి ఇవ్వకపోతే కుమార్ని చంపేస్తా అని చెప్పి వెళ్ళాట. ఒరి రాస్కెల్, అంతవరకు వచ్చాడు. అయితే వాడికి రోజుల దగ్గరికి వచ్చాయన్నమాట. సరళ ఏమైనా సరే నువ్వేం భయపడు, వాడు కుమార్ని ఏమీ చేయలేదు. నీకు తెలియదు అన్నయ్య, వాడిని చంపుతానని ఇదివరకే బెదిరించాట. ఆ వీలునామా ఇవ్వలేదని కక్ష కొంది వాడిని ఏం చేస్తాడో ఏమిటో. వాడు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఆ వీలునామా ఇచ్చే అన్నయ్య. సరళ ఇంత దూరం వచ్చాక వీళ్ళమ్మా ఇచ్చేయటం, అది ఇస్తే మాత్రం వాళ్ళ కుమార్ని విడిచిపెడతారని నమ్మకం ఏమిటి? వద్దమ్మా వద్దు. ఏమిటన్నా నువ్వు చెప్పేది? ఆయన ప్రాణం కన్నా వీళ్ళమ్మ నీకు ముఖ్యం, నాకన్నా యాస్తి ముఖ్యం. సరళ నన్ను అనుమానిస్తున్నావా? ఏది ఎలాగైపోయినా నాకు పర్వాలేదు, నేను ఆయన రక్షించుకు తీరుతాను. మీకు చేత కాకపోతే ఆ వీళ్ళమ్మ నాకు ఇవ్వండి, ఇవ్వండి. సరళ సరేనమ్మా. ఆగు, ఆ పెట్టి తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఇవ్వటానికైనా ఎంతకాలం మనం పురి విదయాల్లాగా ఆడింది. పర్వాలేదులే పోరా. రైట్, నా లక్ష్యం నెరవేరకపోయినా పర్వాలేదు, నా చెల్లెలు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. నీ చెల్లెలు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా లక్ష్యం మటు నెరవేర్చాల్సిందే. ఏమిటా నీ లక్ష్యం? ఏమిటా? ప్రాణాలు పోయినా సరే నీ తోడు ఆ పెట్టె ఎవరికి దక్కడానికి వీలేదు, ఒక కుమారుకు తప్ప. అంతవరకు ఆనంద్ ఊరుకుంటారని నమ్మకం ఏమిటి? అమ్మా తల్లి, కుమార్ అంటే నీకు బోల్డంత ప్రేమ ఉంది, మాకు చాలా సంతోషం. కానీ మమ్మల్ని కూడా కాస్త బతకని మరీ సుంఠనం చేసి పారేస్తేలా? ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు, అది మా డ్యూటీ. నువ్వు లోపలికెళ్ళు. రారా. ఎక్కడికి రా? ఎక్కడికా? వల్లగాట్లకి వెళ్ళి ప్యాక్ ఆడుకోండి. అది ఇక్కడే ఆడుకోవచ్చుగా. ఇక్కడ మా అమ్మ వచ్చి డబ్బులు పడుతుంది.